హాయ్ హలో నమస్తే. చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తున్నటువంటి మూవీ సోదరా. సో ఏప్రిల్ 25న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. హీరో సంపూర్ణేష్ బాబు, ఇంకొక హీరో సంజోష్, అలాగే డైరెక్టర్ మోహన్ మీరంపల్లి గారు. సో వారితో మాట్లాడి సోదరా మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ మాత్రం 2 days లోనే 10 lakh వ్యూస్ వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది ట్రైలర్ మాత్రం. సో ఫస్ట్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. సంపూర్ణేష్ బాబు గారు, సో మీ గురించి అందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ డైరెక్టర్ గారితో మాట్లాడదాం. సో మోహన్ గారు, ఈ మూవీ ట్రైలర్ చూసాను. సో ఫస్ట్ టైటిల్ నుంచి స్టార్ట్ చేస్తా. సోదరా బ్రోమాంటిక్ అని ఎందుకు పెట్టాలనిపించింది? ఇది ఇట్స్ బ్రదర్స్ మధ్యలో ఒక రొమాన్స్ లా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇద్దరు ట్రూ లవర్స్ ఉంటే ఎలా ఉంటుంది, సో అలా వీళ్ళిద్దరు బ్రదర్స్ చిన్నప్పటి నుంచి కూడా కొట్టుకోవడం తిట్టుకోవడం ఒక రిలేషన్లో ఉంటే ఎలా ఉంటుంది. సో దానికి ఏదైనా వర్డ్ సూటబుల్ది ఎలాంటిది ఒక డిస్క్రైబ్ చేయడానికి వీళ్ళ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తే మా టీం అంతా వి థాట్ లైక్ బ్రొమాన్స్ అనేది చాలా బాగుంటుంది మన తెలుగు ఆడియన్స్ కానీ మన టైటిల్కి వీళ్ళ రిలేషన్కి. మన మూవీని ప్రాపర్గా ఒక్క వర్డ్లో చెప్పడం ఈజీ ఉంటుందని చెప్పేసి, ప్లస్ అందరు కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఆ వర్డ్కి. బ్రొమాన్స్ అంటే ఏంటి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ, సో బాగా ఫెచ్ అయింది ఆ వర్డ్ కూడా. సో మోహన్ గారు, ఫస్ట్ ఈ సినిమా సోదరాకి టైటిల్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. బ్రొమాంటిక్ అని పెట్టారు కదా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు అలాగా? రొమాంటిక్ అంటే ఇట్స్ లైక్ నేను అనుకున్నది ఏంటంటే ఇట్స్ రొమాన్స్ బిట్వీన్ 2 brothers. లైక్ ఇప్పుడు ఇద్దరు ట్రూ లవర్స్ మధ్యలో ఒక రొమాన్స్ కానీ ఒక రిలేషన్ కొట్టుకోవడం తిట్టుకోవడం ఎలా ఉంటుందో, అలాగే వీళ్ళ బ్రదర్స్ కూడా చిన్నప్పటి నుంచి అన్ని ఎమోషన్స్తో పెరుగుతారు కలిసి. సో దట్స్ వై ఐ థాట్ లైక్ బ్రో అండ్ బ్రొమాన్స్ అది అనుకుని ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఇంకా మన టైటిల్కి సోదరా అనే టైటిల్కి మంచి యాప్ట్గా, ప్లస్ వాళ్ళ రిలేషన్ ఒక్క వర్డ్లో ఎలా హౌ టు టెల్ టు ద ఆడియన్స్ డిస్క్రైబ్ చేయాలి అనుకొని నేను మా టీం అంతా కలిసి ఏదైనా ఒక చిన్న ట్యాగ్ లైన్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వి థాట్ ఆఫ్ దిస్ వర్డ్ రొమాంటిక్ అని. ఓకే ఓకే. ఇది కంప్లీట్ గా ఏ జానర్? బ్రదర్స్ మధ్యలో జరిగేదేనా? ఇట్ ఈస్ అ ఫ్యామిలీ డ్రామా. ఇందులో ట్రైలర్ లో వాళ్ళు పెళ్లి కోసం కొట్టుకుంటారు కదా, ఇప్పుడు బ్రదర్స్ రొమాన్స్ అంటే సరే, మళ్ళీ దాంట్లో మళ్ళీ ఇంకో రొమాన్స్ తీసుకొచ్చి పెట్టారు. రొమాన్స్ అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం అన్ని ఉంటాయి కదా, ఓన్లీ లవ్ ఒకటే ఉండదు కదా రొమాన్స్ అంటే. సో ఇట్ హాస్ ఎవ్రీథింగ్ ఈక్వల్లీ. కొట్టుకోవడం తిట్టుకోవడం ఒకరి కోసం ఒకరు, లైక్ వాళ్ళు ఏం చేస్తారు ఫర్ ఈచ్ అదర్ అనేది ఆ పాయింట్ నుంచి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఆఫ్. బట్ ద సెంట్రల్ పాయింట్ ఇస్ మ్యారేజ్. సో ఆ మ్యారేజ్ చుట్టూ జరిగే డ్రామా, వాళ్ళ రిలేషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ సిచ్యుయేషన్స్ ఎలా ఎఫెక్ట్ అయినాయి అనేది కోర్ పాయింట్, విచ్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ కానీ ఎమోషన్, లైక్ మంచి లాఫ్టర్ రైడ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ లైక్ మంచి కామెడీ యాక్టర్స్ ఉన్నారు. గెటప్ సీన్ గారు కానీ, బాబా భాస్కర్ గారు, బాబు మోహన్ గారు. సో ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఈక్వల్లీ. ఓకే ఓకే. సో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎందుకు తీసుకున్నారు అనేది మాట్లాడతాను, తర్వాత అడుగుతాను మిమ్మల్ని. సో సంపూర్ణేష్ గారు, ఓ మై గాడ్, అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఆణిముత్యం అనమాట మీది. సో ఇందులో ఎలా ఉంటుంది? ఇందులో చాలా సెటిల్డ్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు మీరు మార్టిన్ లూథర్ కింగ్ చూశారు కదా, అలాంటి ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్. నాకు చెప్పాడు భయ్యా, సంపూర్ణేష్ బాబు అలా వద్దు, మనకు మీరు ఊర్లో ఒక నరసింహాచారి అలా ఉంటాడో ఆ క్యారెక్టర్ కావాలి. నేను అప్పటికి 2-3 సినిమాలు బిజీగా ఉన్నా ఆ టైంలో. ప్రతిసారి చెప్పేవాడు, భయ్యా అసలు వద్దు, ఇంకా నరసింహాచారి అసలు ఏం యాక్టింగ్ వద్దు, చాలా సెటిల్డ్, ఒక బాధ్యత గల ఒక అన్నవు నువ్వు అని ఒకటికి ప్రసారాలు చెప్పి మరి చేయించాడు. ఓకే. సో ఎలా అనిపించింది మీ క్యారెక్టర్? ఫైన్, బాగా నచ్చింది. ఎందుకంటే నేను తర్వాత డబ్బింగ్లో చూసినప్పుడు కొత్తగా ఉంది, తర్వాత సినిమా చూసినప్పుడు ఇంకా కొత్తగా ఉంది. చాలా హ్యాపీ, అంటే ఇలాంటి క్యారెక్టర్ పాడా. సో మిమ్మల్ని అసలు హృదయకాలయం అప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారో, ఆల్మోస్ట్ 10 years కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్. ఇంకా తగ్గుతున్నారు మీరు, దీనికి సీక్రెట్ ఏమీ లేదండి. లేదా? అంటే జస్ట్ మామూలుగా ఏంటంటే డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను ఈ మధ్యలో, దానివల్ల తగ్గా. ఓకే ఓకే. సో సంతోష్ గారు, మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు బేవాస్ మూవీ చేశారు. సో ఎలా ఉంది ఈ క్యారెక్టర్? మీరు మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు? మీరు పిలిచినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈ క్యారెక్టర్ డైరెక్టర్ గారు నేను పర్ఫెక్ట్ అనిపించింది, అందుకే చూస్ చేసుకున్నారు. లైక్ అంతలా జరిగిపోయింది, అంతే. అలా జరిగింది అంతే. ఓకే. సో ఒక్కొక్క క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నప్పుడు వీళ్ళనే మీరు చూస్ చేసుకున్నారా? వేరే వాళ్ళు అనుకోకుండా వీళ్ళు వచ్చారా?
అంటే లేదు అనుకున్నాను. ఐ హ్యాడ్ లైక్ 2-3 అటెంప్ట్స్ వేరే హీరోల దగ్గరికి వెళ్ళడం అలా జరిగింది. బట్ వన్స్ నాకు సంపు భయ్య గురించి మా కామన్ సర్కిల్లో ఒక ఫ్రెండ్ చెప్పాడు. సో అక్కడి నుంచి ట్రావెల్ చేసి సంపు భయ్యని ఒకసారి కలిసిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఇది ఒక రెగ్యులర్ బ్రదర్ లా చూపించకుండా, ఒక తెలుగు హీరో బ్రదర్ లా చూపించకుండా ఒక ఏదైనా డిఫరెన్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఆల్రెడీ చాలా వచ్చినాయి ఇంతకు ముందుకు. అంటే ఈ మధ్య కాలంలో బ్రదర్స్ మీద సినిమాలు రాలేదు కానీ ఒక 10 years బ్యాక్ వచ్చాయి. డీప్ సెంటిమెంట్ యా లైక్ అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరోలు చేసినవి ఉన్నాయి. సో ఆ జానర్ని ఎలా బ్రేక్ చేయాలి, హౌ కెన్ వి షో ఇట్ ఇన్ అ న్యూ వే అనుకుంటే ఐ థాట్ సంపు భయ్య విల్ బి పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ ఇట్. అంటే నా కథని నేను కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు ఒక రెగ్యులర్ తెలుగు ప్యాటర్న్ స్టైల్లో కాకుండా అనుకున్నప్పుడు ఆయన కలిసి స్టోరీ అయ్యి నరేషన్ అయ్యి ఆ మీటింగ్ అయిన తర్వాత దెన్ నాకు ఆయన కలవంగానే ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఆయన ఏజ్ గ్రూప్ కి నా క్యారెక్టర్ కి మా హీరో దొరికేసాడు, పర్ఫెక్ట్ గా ఉంటది అనుకొని. ఎలా చూసారు అంటే ఇప్పుడు ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్స్ చూస్తే ఇప్పుడు హృదయకాలయం కానీ కొబ్బరిమట్ట కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది క్యారెక్టర్స్ లో. ఇది సెటిల్డ్ క్యారెక్టర్ అంటున్నారు. ఆ డిఫరెన్స్ ఎలా చూసారు? అంటే నేను ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఆయన కొత్తగా ప్రెజెంట్ చేస్తేనే ఆడియన్స్ విల్ బి ఎక్సైటెడ్ అనే థాట్లో అనుకొని నా కథని ఈజీగా తీసుకెళ్ళొచ్చు ఆడియన్స్లోకి ఎవరినైనా. లైక్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా చూస్తే జనాల్ని అట్రాక్ట్ చేయలేకపోవచ్చు నేను. సో ఇప్పుడు ట్రైలర్కి వచ్చే రెస్పాన్స్ కూడా ఎందుకు అంత బాగుంది అంటే ఆయన్ని ఇప్పటివరకు చూడని విధంగా ఆడియన్స్ ఒక ఫస్ట్ టైం ఒక ఫ్రెష్ ఒక లోకల్ నేటివిటీ ఉన్న క్యారెక్టర్లో చూశారు కాబట్టి అక్కడే లైక్ వాట్ ఆల్ ఐ థాట్ లైక్ నేను అనుకున్న కథని కానీ తొందరగా రీచ్ అయిపోయింది ఆడియన్స్కి. లైక్ అన్ని వ్యూస్ కానీ ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ కానీ. సో అది నేను ఇప్పుడు వేరే రెగ్యులర్ హీరోని కానీ ఒక కమర్షియల్ హీరోను ఎవరినైనా పెట్టుకుంటే ఇంత అప్లాజ్ వచ్చేది కాదేమో. మేబీ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ టైం. ఇంత షార్ట్ టైంలో అంత వచ్చింది అంటే ఎందుకంటే అందరూ సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నారు. అరే సంపు భయ్యని అసలు ఎలా చూపించారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే అదే ఐ థాట్ ఇట్ విల్ బి అ ఛాలెంజ్. అంటే ఇప్పుడు నేను అది పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా సెకండరీ, బట్ అదొక ఛాలెంజ్ లాగా తీసుకొని చేస్తేనే లైక్ ఫ్రమ్ ఫిల్మ్ మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలా చూపించగలను ఆయన్ని డిఫరెంట్గా అండ్ ఈజీగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఐ థాట్ ఇట్ ఈజ్ ఈజీ వే అని చెప్పేసి. అండ్ ఆయన కలిసిన తర్వాత ఆయన కూడా బాగా ఎక్సైటెడ్ అయిపోయినారు. ఇలాంటివి నేను చేయలేదు భయ్యా అంటే దెన్ ఓకే విల్ గో అనుకొని వి టుక్ ద ఫస్ట్ షాట్. లేదు నేను కామెడీ ఎక్కువ చేస్తాను, ఆడియన్స్ ఇలానే నన్ను చూస్తున్నారా అని అనిపించలేదా మీకు? అంటే ఒక నటుడిగా ప్రతి క్యారెక్టర్ టచ్ చేయాలన్నట్టుంటుంది. కాకపోతే అవకాశాల కోసం వెయిట్ చేసి చేయాల్సి వస్తుంది. బట్ నేను అలాగే అనుకున్నా ఓకే డన్ డిఫరెంట్గా ఏదో తను అనుకుంటుండు నాకు కూడా బాగుంటుంది అని. సో సంజోష్ గారిని ఎలా సెలెక్ట్ చేశారు? అతను చేసిన సినిమాకు ఉన్న దానికి మీకు ఎలా కనెక్ట్ అయ్యాడు? అంటే నాకు ముందు నుంచే కామన్ ఫ్రెండ్ సంజు. అంటే మేమిద్దరం వేరే సినిమా మీద ట్రావెల్ అయినాం బట్ అది కుదరలేదు. ఇట్ డింట్ టేక్ ఆఫ్, కోవిడ్ వచ్చింది మధ్యలో. అదంతా అబ్రాడ్లో ఉంటుంది సినిమా షూట్. సో అది వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేసి ట్రావెల్ అవుతుంటే నేను ఈ కథ మీద ట్రావెల్ అయ్యి సంపు భయ్యని కలిసిన తర్వాత సంజుది ఆల్రెడీ బేవర్స్లో ఒక సాంగ్ చాలా పెద్ద హిట్. సో ఈజ్ గాట్ దట్ మిడిల్ క్లాస్ ఒక అబ్బాయి లుక్ కానీ తను చేసిన క్యారెక్టర్ కానీ ఇట్ వెంట ఇన్ టు ద ఆడియన్స్ వెరీ వెల్. రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో ఒక సాంగ్ తల్లి సాంగ్ చాలా పెద్ద హిట్ అది. సో నాకు లైక్ సంపు భయ్యకి కాంబినేషన్లో ఒక బ్రదర్ ఏంటి అని చూస్తుంటే నాకు యాజ్ అ బ్రదర్లీ ఫీలింగ్ లైక్ సంజు కూడా లైక్ వీఆర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్స్. సో అదే కెమిస్ట్రీతోని వై నాట్ లైక్ లెట్స్ గో సంజుని తీసుకున్నాం. అండ్ ఫర్ ఈజ్ ఈ సినిమాలో ఉండే క్యారెక్టరైజేషన్ కూడా ఇట్స్ లాట్ మోర్ వెరీ క్లోజ్ టు హిజ్ రియల్ క్యారెక్టర్. సో అది అంటే లేదు సంపు భయ్య టోటలీ ఆపోజిట్. ఫుల్ ఎనర్జీతో ఉంటారు బయట, దాన్ని కంట్రోల్ చేసి తగ్గించి చేయాల్సి వచ్చింది. అది కదా యాక్చువల్లీ డైరెక్టర్ గారు నేను అబ్రాడ్ లో ఫిల్మ్ షూటింగ్ చేద్దాం అనుకుని ఇప్పుడు పల్లెటూరుకి తీసుకెళ్లి ఫిల్మ్ షూటింగ్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ఎందుకు అలా అయింది? ఏదైనా మంచిగా అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి. సో షూటింగ్ అంతా ఎక్కడ చేశారు మీరు? మొత్తం పల్లెటూరులో చేసినట్టు. ఎక్కడ ఏ ప్లేస్ అది? వరంగల్ దగ్గర సీతానగరం అనే విలేజ్. సీతానగరం ఎలా సెలెక్ట్ చేశారు అది? అంటే తిరుగుతున్నాం ఈ కథకి ఒక ప్రాపర్ పల్లెటూరు కావాలి అనుకున్నాం. ఫస్ట్ ఆంధ్ర వెళ్దాం అనుకున్నాం, రాజమండ్రి సైడ్ అటు కోనసీమ అటు. బట్ చాలా మంది చాలా చూపించేస్తున్నారు అక్కడ, చాలా ఎక్స్ప్లోర్ చేసేస్తారు. సో లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కొత్తగా చూపించడానికి ఎలా అనుకోని 2-3 సార్లు వెళ్ళాం కానీ ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ లైక్ ఒక ఫ్రెష్నెస్ కానీ ఎక్సైటింగ్ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని సినిమాలు చూపించేస్తారు అక్కడ. సో నేను వెళ్ళి కొత్త ఏం చూపిస్తాను అనుకొని నాకేం ఎక్సైట్మెంట్ రాలేదు. సో అప్పుడే సంజు లైక్ మాది వరంగల్ ఉంది భయ్య ఒకసారి అక్కడ ట్రై చేయండి అన్నారు.
కానీ మీరు ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ ఎందుకు చూపించారు మళ్ళీ? మీరు తప్పదు కదా, వరంగల్ అయితే ఇంటికి కూడా వెళ్ళి రావచ్చు కదా షూటింగ్. అప్పుడు అనాలి మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం. స్టోరీ డిజైన్ చేయండి. అంటే నాకు చూపించినారు వాళ్ళు చాలా వరకు లొకేషన్స్ చాలా ట్రై చేసినాం, బట్ నాకు ఎక్కడ కూడా మన కథకి ప్రాపర్ గా ఏది మీకు ఒక వ్యూ ఉంటుంది కదా, ఫ్రెష్నెస్ అనిపించలేదు. అదే మీరు ఇప్పుడు ట్రైలర్ లో చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి లొకేషన్. మీరు తెలంగాణ చాలా మంది ఇది తెలంగాణలోనా ఈ విలేజ్ ఎక్కడ ఉంది అంటున్నారు, అంత గ్రీనరీ. చెట్లు కూడా కనిపిస్తున్నాయి కదా అక్కడ. తాటి చెట్ల బదులు కొబ్బరి చెట్లని రిప్లేస్ చేస్తారు గ్రాఫిక్స్. చాలా బడ్జెట్ ఖర్చు పెట్టి ఆ ఫీల్ రావాలి. ఆ బడ్జెట్ తో డైరెక్ట్ వ్యూస్ అదే రీప్లేస్ చేయడానికి ₹1 చేశాడు డైరెక్ట్. సో ఇలా మార్చినవి చాలా ఉన్నాయి అయితే. లేదు కొన్ని ఒకటి రెండే మార్చాం. కొబ్బరి చెట్లు ఎక్కువ మార్చడానికి బడ్జెట్ కూడా లేదు. కొబ్బరి చెట్ల బడ్జెట్ దానికి సపరేట్ ఒకటి తీసుకున్నారు అనమాట. మాకు కొబ్బరి మాట సినిమా సెంటిమెంట్ కాబట్టి ఒక్కటన్నా ఉండాలి కొబ్బరి చెట్లు. అక్కడికి వచ్చారు. ఓకే, ఇప్పుడు షూటింగ్ టైంలో కూడా ఇలానే ఉండాలి. ఇప్పుడు మీ ఎనర్జీని, ఇప్పుడు మీరు షూటింగ్ టైంలో నాకు తెలిసి చాలా ఎనర్జెటిక్ ఉంటారు, జోకులు అన్నీ ఉంటాయి కదా. సో క్యారెక్టర్లోకి వెళ్ళగానే మారిపోవాలి కదా, ఎట్లా మేనేజ్ చేశారు అసలు? మీ చేతిలోనే ఉంటుంది కదా మొత్తం. అంటే అదే ఆయన భయ్య చెప్పినట్టు ఒక 1-2 days కొద్దిగా నాకు ఆయనకి కొద్దిగా సింక్ లోకి రావడానికి కొద్దిగా మట్టబట్టు. ఎందుకంటే ఆయన రావడం ఫుల్ ఎనర్జీతో వచ్చేవాళ్ళు. అప్పుడేది భయ్య ఇక్కడ రాజమండ్రిలోనో పాలకొండలో షూటింగ్ చేసి డైరెక్ట్ హైదరాబాద్ వరంగల్ ల్యాండ్ అయ్యండి మనోడు. డైరెక్ట్ రాగానే నా లుంగి ఏది, నా కుర్చీ ఏది, అదే నేను చెప్తున్నా కదా, క్యారెక్టర్ చెప్పగానే మనం యాక్టింగ్ అయితే అద్దదు చేయబట్టి దానికి బాగా అదంటే 2-3 days పట్టింది చేయడానికి, టోటల్ ఇన్వాల్వ్ అవ్వడానికి. ఇంకా మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఎక్కడ అయిపోతాడేమో అని ఇంకా కంటిన్యూగా 40 రోజులు షూటింగ్ జరిగితే సింగిల్ షెడ్ ఎక్కడ వెళ్ళిపోతాడు. నాకు భయం ఏంటంటే మళ్ళీ వేరే సంపులాగా వస్తే మిస్ మ్యాచ్ అవుద్దని. వచ్చారంటే ఇంక వదిలిపెట్టలేదు, ఇంకా వెనక్కి చూడకు, ఇలానే చూడు, ఇక్కడే చూడు అనేది. ఓకే, సో మ్యూజిక్ విషయానికి వస్తే ఎలా ఉంది? సునీల్ కశ్యప్ గారు లైక్ దీనికి బిఫోర్ ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు, చాలా మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. సో మాది లైక్ ఒక ఇలాంటి చిన్న బడ్జెట్ అయినా కూడా లైక్ హీ హెల్ప్డ్ అస్ అలాట్ in the making of the music కానీ the album విషయంలో, అండ్ హీ గేవ్ అస్ బ్యూటిఫుల్ సాంగ్స్. మీరు చూస్తే 4 సిచ్యుయేషన్స్ ఉంటాయి, లైక్ ఒకటి బ్రదర్స్ మధ్యలో, అండ్ 2 సాంగ్స్ వచ్చేసి దే ఆర్ 2 duets. yes డ్యూయట్స్ ఎక్కడ ప్లాన్ చేశారు? పోనీ అబ్రాడ్ తీసుకెళ్ళమని అడిగానండి. కొబ్బరి చెట్లు రీప్లేస్ చేయొచ్చు కదా. అబ్రాడ్ తీసుకెళ్ళమని అడిగితే కొబ్బరి చెట్లు రీప్లేస్ చేయడానికి బడ్జెట్ అయిపోయింది అని చెప్పింది. ఏం చేయాలి? ఒక సాంగ్ వచ్చేసి ఇక్కడ వరంగల్ షూట్ చేసాం, సంపు భయ్. అది మిమ్మల్ని తీసుకెళ్ళలే, ఆయన చాలా సార్లు ఫారెన్ వెళ్ళారు కాబట్టి ఇంకా తీసుకెళ్ళే టైంకు భయ ఇక్కడే చేసేద్దానిలే, సాంగ్ కూడా భలే ఉంటుంది అంటే శ్రావణ్ భయ సాంగ్ కూడా అలాగే ఉంది కదా, అదే ఊర్లో కంటిన్యూ. వరంగల్ దాటితే దొరకరని చెప్పి నా భయం. బయటకు తీసుకెళ్ళలేదు. ఇంకొకటి వచ్చేసి మనాలిలో షూట్ చేసాం, విచ్ ఇస్ రొమాంటిక్ సాంగ్. అది వేరే పేరు మీద. యాక్చువల్లీ ఈ సాంగ్స్ గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేయొద్దు, బికాస్ దేర్ ఇస్ సమ్ స్టోరీ లింక్ టు ద సాంగ్స్. అది ఓన్లీ లైక్ ఆఫ్టర్ ద రిలీజ్ మాట్లాడుకుంటే బెటర్, లేదంటే ఆడియన్స్ కి హింట్ వెళ్ళిపోతుంది లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మూవీ అని. ఇప్పుడు ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఆడియన్స్, లైక్ ఏంటి వీళ్ళ సినిమా ఏంటి, వాట్ ఆర్ దే డీలింగ్ విత్ అని, ఏమవుతుంది అనే చిన్న క్యూరియాసిటీ ఉంది. అదొక్కటి బ్రేక్ చేయొద్దు అనేది మై థాట్. టైటిల్ సోదరా అంటుండ్రు, సోడా బండి పెట్టుకుని ఏమైనా పట్టుకొని తిరుగుతాం అంతే కదా. ఓకే, ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ బాబు మోహన్ గారు ఉన్నారు, బాబా భాస్కర్ గారు ఉన్నారు, గెటప్ సీన్ గారు ఉన్నారు. వీళ్ళందరి క్యారెక్టర్స్, ఇప్పుడు బాబు మోహన్ గారు ఉన్నారు, కొన్ని అసలు ఆయన చేసిన క్యారెక్టర్స్ లో మామగారు అని కొన్ని క్యారెక్టర్స్ అలా గుర్తుండిపోతాయి. ఇందులో ఏ క్యారెక్టర్ కి మీరు తండ్రి క్యారెక్టర్? ఓకే ఓకే, అది సీరియసా? ఇందులో కామెడీ ఉంటుంది? ఇట్ ఈస్ ఆల్సో లైక్ ప్రాపర్ ఒక న్యాచురల్, మన ఇంట్లో ఫాదర్ ఎలా ఉంటారు, ఒకసారి తిడుతూ ఉంటారు, ఒకసారి కోపడతారు, ఒకసారి ప్రేమిస్తారు, ఒకసారి మంచి చెప్తారు. ఇట్స్ గాట్ ఆల్ ద ఎమోషన్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్. లైక్ ఆ డెప్త్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఒక గ్రోత్ ఉంటుంది. లైక్ మనం మూవీ బిగినింగ్ నుంచి
ఒక లాస్ట్ వరకు గ్రాఫ్ ప్రతి క్యారెక్టర్ది ఒక ఎమోషనల్ గ్రాఫ్ అలా ఫ్రమ్ హ్యాపీనెస్ నుంచి సాడ్ నుంచి మళ్ళీ ఒక అగ్రెసివ్ మోడ్కి మళ్ళీ అక్కడి నుంచి చిన్న ఎమోషనల్ నేచర్కి మనమైతే ఇప్పుడు ఎవ్రీడే మన నేచర్ ఎలా ఉంటుంది ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ది అవన్నీ ఈక్వల్గా ఈ క్యారెక్టర్స్ అన్నిట్లో లైక్ ఒక ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలా ప్రాపర్గా ఉంది ఇది ఆయన అండ్ ప్లస్ ఆయన లైక్ ఇలాంటి క్యారెక్టర్ చాలా లైన్ చేసి విచ్ హాస్ గాట్ సో మచ్ డెప్త్ అండ్ వీఆర్ లక్కీ లైక్ ఆయన మన మూవీలో పార్ట్ అయినందుకు ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ చూస్తే మీకు ఒక ప్రాపర్ ఒక రియల్ ఫ్యామిలీలో ఉంటారు నిజంగా తండ్రి కొడుకులు అది మాత్రం ట్రూ ఒక వైఫ్ వీళ్ళ మదర్ క్యారెక్టర్ ప్రభావతి గారు అని చేశారు ఆవిడ సో వీళ్ళ నలుగురిని చూస్తే ఒక రియల్ ఫ్యామిలీని చూసిన ఫీలింగ్ వస్తుంది మీకు ఓకే సో మిమ్మల్ని మీరు చిన్నప్పుడే కదా ట్రైలర్ లో అదే చూపిస్తారు కదా అమ్మ నాన్న అని పిలవంటే అన్న ఎందుకు పిలవాలనిపించింది అట్లా ఏం పెట్టారు మీకు బాండింగ్ అలాంటి బాండింగ్ బ్లడ్ రిలేషన్ అలా ఉండదు కదా అమ్మ నాన్న ఏదో ఒకటి అంటారు అరే నేను అన్నాను అందుకే కదా సోదరానే చిన్నప్పుడు నత్తి అనమాట సో మా పలకదు మధ్యలో అన్న అనేసారు దాన్ని మీరంతా చాలా ఎమోషనల్ గా తీసుకున్నారు నత్తి వల్ల అన్న ఓకే ఓకే అనవసరంగా ఫీల్ అయ్యారు అనమాట ఆడియన్స్ అయితే అట్లేం లేదు ఫీల్ అవుతారు ఆ ఎమోషన్ త్రూ అవుట్ ఫిలిం ఉంటది ఏదైతే మీరు ట్రైలర్ లో చూసారో అన్న అంటారో ఆ ఎమోషన్ ఆ క్యూట్నెస్ అన్న మీద ఎప్పుడు త్రూ అవుట్ ఫిలిం ఉంటది ఓకే ఓకే సో షూటింగ్ టైంలో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి అన్ని ఫన్నీ అర్థమవుతుంది అంటే మాకు తెలియదు కదా కాబట్టి మీరు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పాలి బాగా గురుగారు బాబుమోహన్ గారితో చేసినప్పుడు చాలా ఫన్నీగా ఉండేది ఏదన్నా ఇప్పుడు వీళ్ళిద్దరూ డిస్కస్ చేసినప్పుడు అలా కాదు అంటే చాలా సినిమాలు చేసిన వ్యక్తి కదా అలా కాదు ఇలా చేద్దాం అన్నప్పుడు సజెషన్స్ ఇచ్చి తనతోటి బాగుండేది రెండోది మాస్టర్ తోటి బాబా భాస్కర్ మాస్టర్ అసలు బాబా భాస్కర్ గారు కొరియోగ్రఫీ కదా క్యారెక్టరా యాక్చువల్లీ ఈజ్ అ కొరియోగ్రాఫర్ లైక్ అందరికి తెలిసింది ఈజ్ వెరీ ఫేమస్ కొరియోగ్రాఫర్ మాకేంటంటే ఒక మేనమామ క్యారెక్టర్ ఉంది సినిమాలో హూ కమ్స్ ఫ్రమ్ చెన్నై ఇంటూ దిస్ విలేజ్ వీళ్ళ ఫ్యామిలీలో చెన్నై అట్లా పెరిగి సో నాకు ఒక హాఫ్ తెలుగు తమిళ్ మాట్లాడే ఒక క్యారెక్టర్ కావాల్సి ఉంది సో అలా తిరుగుతున్నప్పుడు వీ అప్రోచ్డ్ మాస్టర్ని ఒక సాంగ్ కొరియోగ్రఫీ కోసం వెళ్ళి కలిసినప్పుడు అరే ఆయన స్లాంగ్ విని ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి అరే ఈయన అయితే నాకు పర్ఫెక్ట్గా ఉంటాడు ఈ క్యారెక్టర్కి అని చెప్పేసి ఆయన అడగడం అండ్ హీ ఆల్సో గాట్ వెరీ ఎక్సైటెడ్ అరే ఎట్లాగో కొరియోగ్రఫీ చేస్తున్నా కదా అదే డబ్బులో చేసేస్తాం ఆయనకు చెప్పకుండా తీసుకొచ్చి వాడుకోవడమే మా పని అదే ఇలా చూడగానే డైరెక్టర్ గారు బాగా వాడతారండి ఫ్యూచర్ లో చాలా మంచి అంటే లైక్ ప్రొడ్యూసర్ గా చాలా వాంటెడ్ డైరెక్టర్ అవుతారు సో అలా సో ఇందాక ఇంటరప్ట్ చేశాను కదా సో బాబా భాస్కర్ గారితో మాస్టర్తో చేసినప్పుడు అసలు ఫుల్ ఎనర్జీ భలే ఉండేది మాస్టర్తో వీళ్ళిద్దరు లేనప్పుడు లేని షూటింగే కొంచెం ఉండేది మాస్టర్ సంపూర్ణ అప్పుడప్పుడు ఇద్దరే కలిసి క్యారవాన్ లోకి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేవాళ్ళు ఏం చేసేవారో తెలియదు క్యారవాన్ లో అడగండి అక్కడి నుంచి వచ్చినట్టు భయ్యకి డాన్స్ ఏదో ఉంది లింక్ చాలా మంచి అది అంటే నేను కూడా అనుకోలే అంతమంది మాస్టర్ లాగా చూసా తనతో వర్క్ చేసినప్పుడు అంటే ఒక మేనమామ ఇలాంటి మేనమామ అంటే లైఫ్ ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సో మీకండి మీకు ఫన్నీ ఇన్సిడెంట్స్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మెమరబుల్ ఏం లేదండి, నేను తొక్కి నార తీశారు షూటింగ్ లో. అవునా, ఎందుకు? ఏం చిన్నోడిని అయిపోయాయి కదా, అందరు టార్గెట్ నా మీదే ఉంటుంది. అంటే కాదు, ప్రతి ఒక్కరు చెప్పడే కదా, డైరెక్టర్ చెప్పి, నేను చెప్పి, మాస్టర్ చెప్పి, నాన్న చెప్పి, ఉన్న వాళ్ళందరిలోనూ మా అందరు సీనియర్స్ కదా, నాకు అందరు సీనియర్స్ కదా, ర్యాగింగ్ ఎక్కడ, నువ్వు జూనియర్. మాట వినడం కదా, జూనియర్స్ అంటే ర్యాగింగ్ చేయాలి కదా, చేస్తాం. నేను యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా, వీళ్ళ మీద కేసు పెట్టాను, షూటింగ్ అయిపోద్దామని. అంటే ఒకటికి 4 సార్లు చెప్తే గానీ ఎక్కేది కదన్నమాట. అంటే నా అదిగా నన్ను అబ్రాడ్ షూటింగ్ అని తీసుకొచ్చి పల్లెటూరు సినిమా ఫస్ట్ ప్రెస్టేషన్ లో ఉన్నాడు. అదేదో మూవీలో ప్రిన్సిపల్ వచ్చి నాకు సారీ చెప్పాలి, అలా కూర్చున్నట్టున్నారు కదా, అట్లనే ఉంది పరిస్థితి. మరి సరే అబ్రాడ్ తర్వాత వెళ్దాంలే, ఫస్ట్ అయితే ఇక్కడ చూసి. అది కాదు, సినిమా ఉంటే చాలు, చివరికి సినిమా చేస్తే చాలు అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చాను నన్ను.
ఫస్ట్ సినిమానే లేదురా బాబు, అబ్రాడ్ అయితే లోకల్ అయితే సినిమా తీసి హిట్ కొట్టిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను కూడా బిలీవ్ చేశాను. నెక్స్ట్ అడుగుతున్నా అబ్రాడ్ ఫిలిం అన్న లైన్అప్ చేయమని అడుగుతున్నా. అబ్రాడ్ వెళ్ళడానికి ట్రిప్ కాదండి, సినిమా చేయడానికి. అదే ఆ సినిమా అకౌంట్ లో అటు వెళ్దామని, అంతే కదా, వెళ్ళాలి కదా. ఓకే, కమింగ్ టు హీరోయిన్స్ మీకు వాళ్ళు ఒకరు ప్రాచి, ఇంకొకరు ఆర్తి గుప్తా. తెలుగు వాళ్ళు కాదు కదా, ఎందుకు తెలుగు వాళ్ళని తీసుకోలేదు మీరు? అంటే ప్రాపర్ వరంగల్ సినిమా కదా, అక్కడ తెలుగు అమ్మాయిలు ఉంటే అక్కడ లోకల్ వాళ్ళు ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి వాళ్ళు లోకల్ వాళ్ళు ఎంటబడి ఎందుకు అవన్నీ ఇప్పుడు నార్త్ వాళ్ళనుకో భయపడి దగ్గర రారు. లేదు, ఇద్దరు హీరోయిన్లని మా అన్న సజెస్ట్ చేశాడు. ఇద్దరిని బట్టి ఒక హిమాచల్ ప్రదేశ్ లో హీరోయిన్ ఉంది. లేదండి, అట్లే మర్చిపోయా, అదే హీరోయిన్లు ఉన్నారని కూడా తెలియదు. ఓకే, మొత్తం మీ క్యారెక్టర్ మీద ఫోకస్ చేశారు. షూటింగ్ వచ్చి ఆ ఫస్ట్ డే చూసే వరకు అరే భయ్యా ఏంది భయ్యా సూపర్ భయ్యా అన్నారు. ఓకే, ఇంకా అక్కడి నుంచి వరంగల్. ఇక్కడ మీరు ఏం జోకులు వేసుకున్నా వాళ్ళకి అర్థం కాదు, అందుకనే తీసుకున్నట్టున్నారు కదా. అలా అలా అది కూడా ఒక అయ్యో అమ్మాయిలకు అన్ని అర్థమవుతాయండి. లాంగ్వేజ్ తో ప్రాబ్లం లేదు అమ్మాయిలకి, వాళ్ళకి అన్ని అర్థమవుతాయి అమ్మాయిలకి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బ్యూటిఫుల్, లైక్ జోక్స్ అపార్ట్, బట్ నాకు ఇక్కడ చాలా మందిని ఆడిషన్ చేశాము. అంటే ఏజ్ గ్రూప్స్ కానీ వీళ్ళకి పేరింగ్స్ నాకు ప్రాపర్గా సెట్ అవ్వలేదు. లైక్ సంజుక్ కానీ భయ్యక్ కానీ. సో వీళ్ళు పక్కన వాళ్ళ లైక్ ఇండివిజువల్గా అందరు బాగానే ఉంటారు. లైక్ దేర్ యాక్టింగ్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. ప్లస్ నాకు ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక కన్ఫ్యూజన్ కామెడీ విచ్ హ్యాస్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఎ లింక్ బిట్వీన్ ఈచ్ అదర్. ఓన్లీ సంపుకు అమ్మాయి కాదు, సంజుకు ఉండే అమ్మాయో ఏ హీరోయిన్ కి ఆ హీరో అలా అన్నట్టు ఉండదు ఇది. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంటర్ కనెక్షన్, ఒక లింక్ ఉంటుంది. సో ఈ 4 క్యారెక్టర్స్ ప్లస్ పేరెంట్స్ కూడా మ్యాచ్ అవ్వాలి నాకు. సో విచ్ హ్యాడ్ మోర్ ఏంటంటే ఒక చిన్న టెన్షన్ లాగా ఉండే, లైక్ సెట్ అవుతారా లేదా అనేది. ఎందుకంటే నాకు పేరెంట్స్ ఇంపార్టెంట్, వీళ్ళకి మ్యాచింగ్ పేరెంట్స్ని ఎతకడానికి టైం పట్టింది మళ్ళీ. సో ఒకసారి సెట్ అయిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి అమ్మాయిలను కూడా మార్చాను మధ్యలో. ఫస్ట్ మీకు ఎంత టైం పట్టింది మొత్తం టుక్ లైక్ అరౌండ్ 3 to 4 months పట్టింది ప్రాపర్గా. లైక్ ఎందుకంటే వీళ్ళు 4 క్యారెక్టర్స్ అసలు తెలియదు ఎవరి మధ్యలో ఏది జరుగుతుంది అనేది. సో ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోలేం, బట్ వాళ్ళిద్దరు అయితే పర్ఫెక్ట్గా సెట్ అయినారు నాకు. సో మీరు మూవీ చూస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో మీరు ట్రైలర్లో చూస్తుంటారు కదా, ట్రైలర్లో లైక్ పర్ఫెక్ట్గా తెలుగు అమ్మాయిలానే ఉంటారు. అండ్ మీకు వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనే ఫీలింగ్ రాదు. లైక్ దే డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, తెలుగు నేర్చుకున్నారు ద లాంగ్వేజ్ వైజ్ కానీ, వాళ్ళే చెప్పారు డైలాగ్స్. డబ్బింగ్ మాత్రం వేరే వాళ్ళు చూసుకున్నారు, బట్ అక్కడ ఆన్ ద స్పాట్ డైలాగ్స్ కానీ మాకు ఉన్న టైం దే నెవర్ కాంప్రమైజ్డ్. నైట్ అంతా దే లెర్న్ దెమ్ అండ్ కేమ్ అండ్ ఇంత పెద్ద యాక్టర్స్ మధ్యలో, ఎందుకంటే వాళ్ళందరూ న్యూ కమర్సే, ఎక్కడ టెన్షన్ పడకుండా వచ్చి చేసి ప్రాపర్గా దే డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్స్. ఓకే ఓకే. సో సింగిల్ షెడ్యూల్ అయిపోయింది కదా, సో ఎక్కడ మాట్లాడినా బడ్జెట్ గురించే మాట్లాడుతున్నారు కదా. మీరు అనుకున్న బడ్జెట్ షూటింగ్ అయ్యేటప్పటికి ఎక్కువైపోయిందా? అస్సలు రూపాయి కూడా ఎక్కువ కాలేదు. ఎంత బడ్జెట్ అంతే. ఎందుకంటే లాస్ట్ డే ఒక్కరోజు ఎక్కువైతుంటే 2 meals కట్ చేసాం, అక్కడ ఒక 300 rupees సేవ్ చేసాం అనమాట. అడిదిప్పి మీల్స్ దగ్గర సేవ్ చేశారా మీరు? మరి ప్రొడ్యూసర్కి ఎక్కువ కావద్దు కదా. తినలేదు, నేను ప్రొడ్యూసర్ తినలేదు, ఇద్దరం తినలేదు అనమాట. తగ్గించాలంటే ఇందులో తగ్గించాలా, ఇంకో దాంట్లో సరిపడే ఉంది. ఆ 2 meals దగ్గర షార్టేజ్ ఉండే అంటున్నాను నేను. కాఫీ అడిగితే ఏంటంటే కాఫీలో షుగర్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇంత షుగర్ తక్కువ బడ్జెట్ అట్లా చెప్పరు, బడ్జెట్ లేదని చెప్పరు. షుగర్ తక్కువ తాగుతున్నారు, ఇది కూడా మీరు కూడా తాగండి బాగుంటుంది ఒప్పించారు. అలా కంట్రోల్ చేశాడు. పాడవుతుంది కదా షుగర్ ఎక్కువ తింటే. ఇప్పుడు చూస్తున్నారు కదా మరి యాక్టర్స్ మీద ఆ మాత్రం లవ్ ఉంటాయి కానీ డైరెక్టర్ ఫుడ్ దగ్గరే వచ్చింది. ఫుడ్ దగ్గర కంట్రోల్ చేస్తే యాక్టర్స్ ఫేస్ బాగుంటుంది, ఇంటర్నల్ గా బడ్జెట్ సేవ్ అవుతుంది. అండ్ యాక్టివ్ కూడా ఉంటారు సెట్ లో. ఎంత దూరం ఎలాంటి సమ్మర్ లో తెలుసా 45-46 ఉండే టెంపరేచర్. ఎప్పుడు షూట్ చేశారు ఇది? లాస్ట్ ఇయర్ సమ్మర్ లో. కానీ ఇంత లేట్ ఎందుకు అయింది? అంటే ఇది కూడా బడ్జెట్ కి రిలేటెడ్ అయినా? లేదు, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. మాకు ప్రాపర్ రిలీజ్ డేట్స్ దొరకక అండ్ ప్రాపర్ టైమింగ్ చేసి, లైక్ ఇప్పుడు సినిమా షూటింగ్ ఒకటైతే మార్కెటింగ్ ఇంకొకటి, అండ్ రిలీజ్ డేట్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
లైక్ ఎలాంటి టైంలో వస్తున్నాం, ఏ స్పేస్లో వస్తున్నాం అని. అండ్ మాలాంటి సినిమాకి ఒక ప్రాపర్ స్పేస్ దొరకాలి అంటే వీ హ్యాడ్ టు వెయిట్. చేసింది మళ్ళీ జనాలకు తెలియకపోతే ఎలా. ఓకే ఓకే. సో సంపూర్ణేష్ గారు మీరేం చెప్తారు? ఈ క్యారెక్టర్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్ అన్నారు కదా, సో ఓవరాల్గా వచ్చేసరికి ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ అండి. అంటే ఇప్పటివరకు నేను హృదయకాలంలో బ్రదర్స్ ఉంటారు, కొబ్బరిమట్లో బ్రదర్స్ ఉంటారు, కానీ దీంట్లో బ్రదర్స్ ఫాదర్ తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళతో మంచి బాండింగ్. ప్రభావతి గారితో అయినా ఒక మదర్ క్యారెక్టర్గా, బాబుమోహన్ గారితో అయినా తండ్రి క్యారెక్టర్గా కొన్ని సీన్లు చేసినప్పుడు చాలా కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఓకే, ఫాదర్ ఉంటే ఇలా ట్రీట్ చేసేవాడు కదా. ఇంకా అమ్మ అంటే మీరు కొబ్బరిమట్టలో కూడా సీనియర్ మీరే కదా మొత్తం, ఇప్పుడు మీరు మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఒక ఫీల్. అది చాలా ఎమోషనల్ గా ఉంటాయండి కొన్ని సీన్స్ అయితే, మీరు చూసి లైక్ షాక్ అవుతారు. సంపూర్ణని చాలా ఎమోషనల్ గా చూస్తారు కొన్ని సీన్స్ లో. మీరైతే థియేటర్కి వెళ్ళి ఏడవకండి ప్లీజ్. నిజం సీరియస్ గా చెప్తున్నా. అంటే ఆ పెయిన్ అంటే మనం సంపూర్ణేష్ బాబుని ఇలా చూసాం కదా, ఇంత డెప్త్ గా చేసాడు ఏంటి అంటే తండ్రి తిట్టినప్పుడు, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి డిస్టర్బెన్స్ అయినప్పుడు, అంటే నేను ఏదో అనుకుంటే ఏదో జరగడం, ఇదంతా ఒక ఫాదర్ తిట్టినప్పుడు ఒక సీన్ ఉంటదండి, అన్న ఏడిసే సీన్ ఉంటది, అది మాత్రం దాన్ని కనెక్ట్ అవుతారు. అంటే వీఆర్ ట్రైయింగ్ లైక్ బడ్జెట్ లేదు కానీ ఆస్కర్కి పంపిద్దామని చూస్తున్నాము. సో ఏమంటారు మీరు? ఆయన రెడీ, పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాము. సో రావాల్సిందే అది. అది అంటే వాళ్ళ డెప్త్ వాళ్ళకి అర్థమవుతుంది, అంటే మీరు చేసిన క్యారెక్టర్ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, అంత డెప్త్ లో చేశారు అని చెప్పి. నేను సీరియస్ గా, నేను చిన్నోని కదా, నన్ను ర్యాగింగ్ చేసిన నేను చెప్పేది ఏంటంటే అన్న ఎమోషనల్ సీన్స్ పేలిపోతాయి సినిమాలో. కామెడీ ఎట్లా కామెడీ ఆల్రెడీ ఉంటది, ప్యాక్డ్ ఉంటది. దీంట్లో కామెడీ కూడా ప్యాక్డ్ ఉంటది, ఎమోషన్ సీన్స్ ఇంకా పేలిపోతాయి అన్నది సంపూర్ణది. ఓకే ఓకే. బాగా నచ్చిన సీన్ ఏంటి ఇందులో? ఒకసారి నాన్న తిట్టే క్యారెక్టర్. ఇద్దరికి అదే నచ్చింది. అంటే నలుగురు కూర్చొని అరే మనకు మామూలుగా జనరల్గా మనం అన్నం తింటప్పుడు మన అమ్మనో నాన్నో ఎవరైనా గొడవ పెట్టినప్పుడు చాలా బాధ వేస్తుంది. సేమ్ అలాంటి సీన్ ఒకటి చేశారనమాట. అన్నం తింటుంటే తిడతాడు, థాట్ అని మనోడు వెళ్ళిపోతాడు, థాట్ అని నేను వెళ్ళిపోయి బయట కూర్చొని అన్ని గుర్తు వేసుకొని ఏడుస్తుంటే తిడుతుంటారు. అదొకటి బాగా అనిపించింది. నుంచి వెళ్ళిపోయి చాలా రియలిస్టిక్, నిజంగా ఇంట్లో సీన్ జరుగుతున్నట్టు ఉంటుంది. మన ఇంట్లో మన ఫాదర్ తిడితే ఎలా ఉంటుంది సేమ్ అంత రియలిస్టిక్ గా జరిగింది. డైరెక్టర్ ఇంకో 40 రోజులు షూటింగ్ చేసి మేమే ఒక ఫ్యామిలీ అయిపోయేవాళ్ళం. అయిపోయింది, ఎవరాస్తులు వాళ్ళు పంచుకొని కొట్టుకునేటోళ్ళు. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. నాకంటే నాలాగా అప్కమింగ్ యాక్టర్కి ఇంతమంది సీనియర్స్తో చేయడం అనేది చాలా నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే. సో ఒకరినొక సజెషన్స్, ఇప్పుడు బాబుమోహన్ గారు ఉన్నారు, మీకు ఇప్పుడు సీన్ పరంగా మీకు కూడా సజెషన్స్ ఇచ్చుంటారు, మీకు ఇచ్చుంటారు, అలాంటి బెస్ట్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి ఆయనతో చేసిన ప్రతిదీ. అంటే ఆయన ఒకటికి 2 సార్లు ఇలా కాదు ఇలా చేద్దామని, కొన్నిసార్లు అతను చెప్పినా కానీ ఇతను వద్దండి అలా వద్దు నాకు ఇలాగే కావాలని చేయించి పట్టుబట్టినవి కూడా. అంటే ఒకసారి 2 సార్లు మార్చినా కానీ 3వ 4వ సారి వద్దు సార్ అంటే నేను ఇదే రాసుకున్నా మీరు ఇదే చేయండి వద్దు. అంటే చాలా మంది ఆన్ ద స్పాట్ మార్చేస్తుంటారు, మీరు మార్చలేదా ఎక్కడ స్క్రిప్ట్? అంటే ఇఫ్ ఇట్ వాజ్ హెల్పింగ్ I was like flexible only, like okay, but not breaking the whole scenario, like దాని నుంచి బయటికి వెళ్ళకుండా. ఎందుకంటే ప్రతి సీన్కి ఒక బౌండరీ ఉంటుంది, ఏ ఇంప్రొవైజేషన్ అయినా కూడా ఆ బౌండరీలో జరుగుతుంటే ఇట్ విల్ ఎలివేట్ ద సీన్. అన్లెస్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఐ వాజ్ ఆల్వేస్ ఫైన్. అండ్ వీళ్ళందరూ కొలాబరేట్ అయినప్పుడు ఈ యాక్టర్స్ అందరు లైక్ సంపు భయ్యది ఒక స్టైల్, సంజుద్ ఒక స్టైల్, బాబుమోహన్ గారిది, బాబా భాస్కర్ గారిది, ఈ కొలాబరేషన్లో ఏమైందంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ వే ఆఫ్ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ. సో ఇవన్నీ క్లబ్ అయినప్పుడు నేను రాసుకున్న సీన్స్ ఒక 10 times బాగా కనపడ్డాయి నాకు. వీళ్ళ వే ఆఫ్ అంటే అలా కొన్నిసార్లు అదే కొన్నిసార్లు వద్దండి నాకు ఇదే కావాలా, లేదు భయ్యా ఎందుకు బాగానే ఉంటుంది కదా అంటే లేదు భయ్యా అది ఎందుకు నాకు వద్దు, నేను మీరు ఏమనుకోవద్దు నేను చెప్పే మట్టుకే చేయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సెట్ లో అందరూ ఉండేవాళ్ళు, ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీలా ఉండేది. ఒక అన్న హీరోయిన్ సీన్స్ లైక్ కొన్ని, నాది ఒక 2-3 కాలేజ్ సీన్స్ ఏవో ఉంటాయి, అది తప్పితే అందరం గ్రూప్ ఉండేవాళ్ళు కాబట్టి లైక్ ఆ సీన్ డెవలప్మెంట్ అనేది ఇంకా బాగా జరిగేది. పక్కింట్లోనే హీరోయిన్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా కంటిన్యూ 45 days కాబట్టి అది ఓన్ చేసేసుకొని ఉంటారు.
కదా. ఓకే సంజయ్ గారు, మీరు ఫస్ట్ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి, ఇప్పుడు బాబు మోహన్ గారు అబ్బాయి, పెద్ద యాక్టర్స్ తో చేశారు. ఇందాకే మంచి ఎక్స్పీరియన్స్, అంటే మంచి సజెషన్స్ ఇస్తారు అని చెప్పారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏంటి వేరియేషన్ లేదు, ఇట్స్ లైక్ లైఫ్ టైమ్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ఐఎమ్ లక్కీయెస్ట్ ఫెలో ఆయనతో పనిచేయడం అనేది. సో ఆయన ఇప్పటికీ నాకు బాగా కనెక్ట్ అయ్యారు. అంటే చూసే పెరిగాం అసలు, వాళ్ళు మేము పుట్టక ముందు కూడా లైక్ లెజెండరీ యాక్టర్స్ కదా. ఆయన నా ఫస్ట్ సినిమా కూడా నాకు చాలా కంఫర్ట్ ఇచ్చాడు యాక్టింగ్ ప్రాసెస్లో. కాదురా ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఆయన సజెషన్స్ కానీ అవన్నీ. ఈవెన్ బాబు మోహన్ గారు కూడా ఇప్పటికీ స్టిల్ మేము ఫోన్లో కనెక్ట్ అయ్యే ఉంటాం. ఇప్పుడు ఎవరితో ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అయ్యారు మీరు? ఇద్దరితో ఒక్కొక్కరితో ఒక్కో స్టైల్ అండి. కంఫర్ట్గా చేసిందే మనోడు, అలాంటి ఎవరితో కాదు, సినిమా మొత్తం తన కంఫర్టే. ఎందుకంటే ముందు నుంచి భయ్యా డైరెక్టర్ గారు భయ్యా ఇద్దరు మంచి క్లోజ్. స్క్రిప్ట్ రాసుకోవాలన్నా ఏది రాసుకోవాలన్నా వీళ్ళిద్దరు. ఇప్పుడు సంజయ్ చేస్తుండు అని భయ్యా ఎప్పుడు మనల్ని పెద్ద ఇబ్బంది పెట్టేది ఏం కాదు. ఎందుకంటే సాయంత్రం వీళ్ళందరూ ఒకే చోట కూర్చొని రేపేసి నువ్వు ఏంటి ఏంది ముందే తెలిసేది. అసలు ఇబ్బంది పడి అది చేసింది ముందు సినిమా కంటే కంఫర్ట్గా చేసి ఉంటాడు. ఉందండి అది మాత్రం ఉంది. ఫస్ట్ సినిమా కంటే సెకండ్ సినిమాకు యాక్టింగ్ పరంగా కానీ మిగతా అన్ని పరంగా చాలా డెవలప్మెంట్. అంటే అయ్యా చాలా రోజుల తర్వాత మధ్యలో సినిమా చేశాడు, అదేదో డిస్టర్బెన్స్ అయిపోయింది, ఇప్పుడు ఎలాగైనా చేయాలి అని ఎప్పుడు సెట్కి వెళ్దాం. ఇతను డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్. మనం 1వ తారీఖుకి వెళ్దాం అన్నాడు అనుకో, మనోడు 31 నాడే రెడీ అయిపోయాడు, ఇంకా రేపు పొద్దున వెళ్ళిపోదాం, మీ కారు లేదా నా కార్లు వేసుకో, అవసరమంటే నన్ను దించి మళ్ళీ పొద్దున వస్తాడు. అంత బాగా అసలు అయిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ సూపర్. అంత ఇప్పుడు నేను అక్కడ నా సినిమాలు వేరే సినిమాలు ఏవో చేస్తున్నా, భయ్యకు మాత్రం బాగా కసి ఉండే. తను చేసింది మూవీ ఇండస్ట్రీలో టైం రావాలి, దేనికైనా టైం రావాలి కాబట్టి ఆ టైం కోసం వెయిట్ చేశారు అనమాట. అదే అండి, ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో బాబు మోహన్ గారితో పనిచేయడం అనేది అదృష్టం. అందరు యాక్టర్స్ కి రాదు. ఇప్పుడు ఉండే అప్కమింగ్ అంటే యంగ్స్టర్స్ కి అవకాశం రాదు. నాకు ఆ అదృష్టం కలిసి వచ్చింది. దాంతో పాటు నాకు సంపూర్ణతో ఈ సినిమా చేయడం అనేది పెద్ద అదృష్టం. ఫస్ట్ మీకు తెలిసాక ఏమనిపించింది అసలు చేస్తున్నామని? సంపూర్ణత నేనే చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాను. హీరోయిన్ ఫైనల్ చేసిన రోజు కూడా ఆ రోజు అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వలే. సంపూర్ణ ఫైనల్ అయ్యాక చాలా ఎక్సైట్, ఆ రోజు ఫుల్ పార్టీ. ఓకే మోహన్ గారు, మీరు కోర్స్ చేశారు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్? లేదండి, ఆయన డాక్టర్ ఎంబీబీఎస్. అవును. ఓకే, సో ఎక్కడ చేశారు కోర్సు? అంటే ఈ మూవీకి ముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ చేశారా? ఫ్యూ ఫిల్మ్స్ ఇక్కడే చంద్ర సిద్ధార్థ గారి దగ్గర చేశాను ఫస్ట్, వన్స్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ లండన్. దాని తర్వాత అజయ్ బుయాన్ అని దడ సినిమా చేశారు, నాగ చైతన్య అండ్ కాజల్ కాంబినేషన్లో, ఆయన దగ్గర చేశాను 2 మూవీస్. దాని తర్వాత అనగనగా ఓ ధీరుడు చేశాను, ప్రకాష్ గారు, రావేంద్రరావు గారి అబ్బాయి, ఎవరు సిద్ధార్థ అండ్ శృతి హాసన్. అండ్ ఆఫ్టర్ దట్ ఆర్జీవి గారి దగ్గర ఒక సినిమా చేశాను, సీక్రెట్ అండ్ విచ్ ఈస్ నాట్ యెట్ రిలీజ్డ్. అండ్ తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ స్క్రిప్ట్స్, అక్కడిక్కడ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడము అండ్ పిచ్చింగ్ ఆన్ మై ఓన్ ప్రాజెక్ట్స్. బట్ ఫైనలీ అంటే దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మీదే కదా. ఈ స్క్రిప్టే ఫస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది? ఇంకా చాలా స్క్రిప్ట్స్ చెప్పాను కదా మీకు, దీని బిఫోర్ చాలా ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్స్ప్లోర్ చేసి 2-3 స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఇది ముందుకు వచ్చి అంటే ఇదే రావాలి అని రాసి పెట్టుంది. ఫార్చునేట్ గా ఈ కాంబినేషన్ తో పెళ్లి చూపులు చూడంగా చివరికి ఒక పిల్ల సెట్ అవుతుంది కదా, అట్లా అయిపోయింది. దేంతో పోల్చారు అసలు? అంటే మా లైఫ్ లో అందట్లో ఇది కామన్ అనమాట ఈ టాపిక్. ఓకే, మీరు మీ బ్రదర్ మధునందన్, సో తన దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా? మీరు తనలాగా ఎందుకు యాక్టర్ అవ్వలేదు? నేనా? ఏమో మరి, నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. ఐ వాంటెడ్ లైక్, నేను కొద్దిగా షై పర్సన్, ఎప్పుడైనా కెమెరా ముందు కూడా కొద్దిగా టెన్షన్ ఉంటుంది నాకు మాట్లాడాలి. ఇప్పుడు కూడా టెన్షన్ పడుతున్నారా మీరు? సో ఐ ఫెల్ట్ లైక్ కెమెరా బిహైండ్ అయితే ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్ అని. సంపూర్ణ నేను ఇద్దరం కలిసి డైరెక్ట్ చేస్తాం, మనోని హీరోగా పెట్టి. ఒకసారి కెమెరా ముందుకి ఇలా లాక్ రావాల్సింది మీరు షూటింగ్ లో. అలా భయపడే వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ ఏడిపించాలి కదా. ఎవరు భయపడుతున్నారు? ఆయన చూస్తే భయపడేలా అలా కాదు,
కెమెరా ముందు అయితే టెన్షన్ పడుతున్నాను అన్నారు కదా. అలా ఇప్పుడు బాబా భాస్కర్ గారికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు కదా, అలా మీరు కూడా ఒక క్యారెక్టర్ చేయాల్సింది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన కంటే పేరు చేశాడు పెద్ద కొరియోగ్రాఫర్ క్యారెక్టర్ చేశాడు, మేకింగ్ వీడియోస్ లో ఉంటాడు. చేసిన తర్వాత మేబీ మీరు కూడా అవ్వచ్చు కదా అలాగా క్యారెక్టర్స్ గుర్తుపట్టారు అనుకుంటే. ఇలా స్టార్టింగ్ లో ఎవరికి రాదు కదా. అంటే ఆల్రెడీ దీంట్లో బడ్జెట్ కన్స్టెంట్స్ ఉన్నాయి. మళ్ళీ బడ్జెట్ కి వచ్చారు ఆల్రెడీ 2 మీల్స్ తగ్గించారు కదా, ఇంకేం బడ్జెట్ వచ్చేసి. అంటే నేను చేసి ఆ మీల్స్ కూడా ఉండవని సెట్ లో. ఓకే, సో రీ రిలీజ్ విషయానికి వస్తే సంపూర్ణేష్ గారు మీ మూవీస్ ఏవి రీ రిలీజ్ కావాలనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ మంత్ హృదయకాలం అనుకుంటున్నాను. May 9th బర్త్డే ఉంది. May 9th బర్త్డే ఉంది అన్న బర్త్డేకి. అయితే ఈ లోపు ఈ హడావుడంతా అయిపోతే నెక్స్ట్ అది చేద్దామని చూస్తున్నా. జస్ట్ ప్లాన్ జరుగుతుంది. ప్లాన్ చేస్తున్నారు. ఓకే, వెరీ నైస్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఒక 2 సినిమాలు అవి కూడా రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి. జస్ట్ కొంచెం పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి. అవి అయితే అది చేస్తాం మళ్ళీ. ఓకే ఓకే, సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రజెంట్ దీని మీద టెన్షన్ పడుతున్నట్టున్నారు మీరు. యా కొద్దిగా ఉంది టెన్షన్. లెట్స్ సీ, లైక్ ఆఫ్టర్ రిలీజ్ ఉన్నాయి కొన్ని స్క్రిప్ట్స్, కొన్ని పిచ్ చేసి పెట్టాను నేను ఆల్రెడీ. అంటే ఏ జోనర్ మీకు బాగా ఇష్టం? నాది మోర్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్స్ ఉంటాయి విత్ లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ అండ్ థ్రిల్ సైడ్ లైన్ లో. సో మెజారిటీ ఏది రాసినా కామెడీ ఇంటర్లింక్ గా ఉంటుంది. ఓకే, కామెడీ మెయిన్ లీడ్ ఉంటుంది, మిగతావన్నీ యాడ్ అవుతాయి. ఓకే, సో సంజోష్ గారు మీరు? ప్రీ ప్రొడక్షన్ నడుస్తుందండి, జూన్ నుంచి షూటింగ్ ఉంది. లైక్ ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసే వరకు నేను చెప్పొద్దు కదా. లేదు, పర్సనల్ గా మీకు ఏ జోనర్స్ ఇష్టం, ఏవి చేయాలని మీకు అనిపిస్తుంది? నాకు ఫ్యామిలీ అండ్ యాక్షన్ అండి. ఫ్యామిలీ యాక్షన్. ఓకే ఓకే, సో మీరు? సినిమా ఏమైనా పర్లేదు. ఆయనలో ఉన్న నటుడిని బయటికి యాక్చువల్లీ మొన్న ఒక ఫ్రెండ్ అందనమాట, మీరు ఒక హర్రర్ మూవీ చేస్తే బాగుంటుంది అని చెప్పి. హర్రర్ లో కామెడీ చాలా బాగుంటుంది తను ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. కానీ చెప్తున్నారు హర్రర్ కామెడీ కథలు విన్నా ఎంతసేపు అంటే మనం ఇంతకుముందు చూసినవి ఎన్ని వచ్చినా హర్రర్ కామెడీ బోర్ కొట్టదాను. ఆ సెటప్ కరెక్ట్ కుదరాలండి. అంటే కథ చెప్పినంత ఈజీ కాదు హర్రర్ కామెడీ మేకింగ్ చేసి జనాల్ని నవ్వించాలి, ఎంగేజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఏంటంటే హర్రర్ లో కామెడీ పెడితే ఒక్కొక్కసారి అది ఇంకోలాగా అయిపోతుంది అనమాట, నేచురల్ కామెడీ లాగా ఉండదు. కొంచెం హర్రర్ లో కామెడీ అని స్క్రిప్ట్లు తీసుకొచ్చి హర్రర్ లో యాక్షన్ చేసి పడేస్తారు, జనాలకు అర్థం కాదు, కొన్ని మ్యాచ్ అవ్వవు. సో దానివల్ల సెట్ అవ్వాలి. ఏదైనా లైక్ హోప్ సో లైక్ హర్రర్ కామెడీ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. వీలైతే నాకు కూడా వేషం ఇవ్వండి. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్. సోదరా మూవీ 25th రిలీజ్ కాబోతుంది. గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి. April 25th గ్రాండ్ సక్సెస్ అయ్యి మీరు కూడా మా సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో తప్పకుండా టికెట్ కొంచెం వాట్సాప్ పెట్టండి, చూసినట్టు లైక్ నమ్మాలి కదా. థియేటర్లో వీడియో పెట్టమని. థియేటర్లో వీడియో అంటే వేరే వాళ్ళు టికెట్ తీసుకొని వాట్సాప్. అదే అంటున్నా, టికెట్ కూడా కన్ఫర్మ్ కాదు. థ్యాంక్ యూ అండి. ఈ నెల 25న సోదరా అనే మూవీతో మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఫస్ట్ నుంచి హృదయకాలయం ఆదరించిన మీరు సోదరాన్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పాలి ఏమని. సదా మీ ప్రేమకు భయపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. యా ప్లీజ్ ఎవ్రీవన్, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ మై ఫస్ట్ ఫిల్మ్ సోదరా ఆన్ April 25th అండ్ బ్లెస్ us. వచ్చి మా టీమ్ని బ్లెస్ చేసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు సంజోష్ గారు? సో అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. డెఫినెట్గా థియేటర్కి వచ్చి సినిమా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV.